ఇది రంగముండే ఇల్లే కదమ్మా? అవును. మీరెవరు? మేము రంగమ్మకి బాగా తెలిసిన వాళ్ళం. ఈ వయసులో పాపం ఒంటరిగా ఆ పెద్దావిడ ఏం కష్టపడుతుందా అని మాతో తీసుకెళ్దామని వచ్చాం. కానీ తాళం వేసి ఉంది. అలాగా, పని మీద బయటకు వెళ్ళి ఉంటుంది, సాయంత్రం వస్తుంది. ఏమండి, ఇంకో విషయం, ఇక్కడ రంగం ఒక్కతే ఉంటుందా, ఎవరైనా తోడుగా ఉంటున్నారా? ఎందుకు అలా అడుగుతున్నారు? మాకు కావాల్సిన వాళ్ళ అమ్మాయి కూడా రంగమ్మ దగ్గరే ఉంటుందని తెలిసింది, అందుకే అడిగాం. ఎవరో అమ్మాయి ఉంటుందని రంగమ్మ చెప్పింది. ఆ అమ్మాయి పేరు ఐశ్వర్య అంట. ఏంట్రా ఇది, గంటల తరబడి వెయిట్ చేస్తున్నాం. రంగమ్మ గాని ఐశ్వర్య గాని ఇంతవరకు ఎవరు రాలేదేంటి? ఇల్లు కూడా అలాగే తాళం వేసి ఉందిరా. నాకైతే ఒక డౌట్ రా. ఏంట్రా అది? రంగమ్మ ఏ పనికని వెళ్తే సాయంత్రం కల్లా వస్తుంది, కాసేపట్లో చీకటి పడుతుంది. ఇప్పటిదాకా ఎందుకుంటుందిరా? ఈ పాటికి వచ్చేయాలి కదా. అవునరా, ఒకవేళ రంగమ్మ పనికి వెళ్ళినా కూడా ఐశ్వర్యం తీసుకెళ్లదు కదా. ఇంతసేపైనా వాళ్ళ ఇంటికి రాలేదంటే ఇక్కడి నుంచి దుకాణం ఎత్తేసి ఉంటారా. అంతేనంటావా? అయితే ఇప్పుడు ఏం చేద్దాంరా? రంగమ్మ వాళ్ళ గురించి ఇంకెవరికైనా తెలిసేమో అడిగితే బెటర్ కదా. కరెక్టేరా. ఏమ్మా, రంగమ్మ ఇంటికి తాళం వేసింది, ఎక్కడికి వెళ్ళిందో మీకేమన్నా తెలుసా? తెలీదు బాబు. రై, ఆవిడెవరో వస్తుంది, ఆమెను అడుగుదామా? ఇక్కడ రంగమ్మని ఆవిడ మీకు తెలుసా అమ్మా? రంగమ్మ తెలియకపోవడం ఏంటి, బాగా తెలుసు. ఏమీ లేదమ్మా, ఆవిడ మాకు బాగా కావాల్సిన మనిషి, అందుకే ఆమెను ఎత్తుక్కుంటూ వచ్చాం. తీరా వెళ్ళి చూస్తే ఇంటికి తాళం వేసింది. ఎప్పుడు వస్తుందో ఏమన్నా తెలుసా? రంగమ్మ ఇక్కడ లేదుగా. పొద్దున్నే వాళ్ళ ఇంటికి వచ్చిన అమ్మాయిని తీసుకుని బట్టల బ్యాగ్తో ఆటోలో ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది మరి ఆ వివరాలు అయితే తెలియదు గాని వారం రోజుల దాకా రాను, ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పింది. వారం రోజులు రాను అని చెప్పిందంటే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నేను వస్తాను బాబు. రేయ్, నువ్వెందుకు పెద్ద పొడి చేసేవాళ్ళే ఆలోచిస్తున్నావు? ఈ విషయం వెంటనే వెళ్ళి అన్నకు చెప్దాం. ఏం చేయాలన్నది అన్న డిసైడ్ చేస్తాడు. అంతేనంటావా? అంతే, పదా. రంగమ్మ, ఇంతకీ ఈ ఇల్లు ఎవరిది? ఇది మా అమ్మాయి ఇల్లమ్మా. తను ఊరెళ్ళింది. తను వారం రోజుల వరకు రాదు, అందుకే తనకి ఈ విషయం చెప్పి తాళం చేయి తీసుకున్నాను. ఇంకో వారం రోజుల వరకు మనం ఇక్కడే ఉండొచ్చమ్మా. రామ్మా. ఆ బ్యాగ్ ఇటు ఇవ్వమ్మా. రామ్మా, అలా కూర్చో. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నా గురించి నువ్వెంత కష్టపడుతున్నావు రంగమ్మ. చూడమ్మా, నాకిదంతా కష్టం అనిపించట్లేదు. ఇది నా బాధ్యత అనుకుంటున్నాను. నీ విషయంలో నాకు ఒకే ఒక కోరికుందమ్మా. ఏంటి రంగమ్మ అదే? నీ ఆస్తి మళ్ళీ నీకొచ్చేసి నువ్వు మహారాణిలా సుఖ సంతోషాలతో ఉండి నిన్నీ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళందరి పని పట్టాలి. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నానమ్మా. నా మనసులోనూ అదే ఉంది రంగమ్మ. కాకపోతే నాకు ఆస్తి వచ్చాక నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ల పని పట్టడమే కాదు, దిక్కు మొక్కు లేని ఎంతో మంది జీవితాలకి నేను దారి చూపించాలి, నలుగురికి ఉపయోగపడాలి. అందుకే నా ఆస్తి విషయంలో నేను చాలా పట్టుదలగా ఉన్నాను. లాయర్ గారు కూడా ఆస్తి మనకే వస్తుందని చాలా నమ్మకంగా చెప్పారు. వచ్చేసావా? ఏంటమ్మా మరుదుల పిల్ల సిగ్గుపడుతున్నావు? లోపలికి వెళ్ళు, లేకపోతే ప్రకాష్ మమ్మల్ని ఇద్దరిని తోసేసి నిన్ను లోపలికి తీసుకుపోయేలా ఉన్నాడు.
మనం వెళ్ళిపోదాం పదాలెక్యా, లేకపోతే వీళ్ళు మధ్యలో పానకంలో పుడకలా మనగోలేంటి అని తిట్టుకుంటారు. అవును, మనం ఎప్పుడు పోతామా అని ఇద్దరు ఎదురు చూస్తున్నారు. ఇంకా వాళ్ళని ఏడిపించాలో మీరు రండి. అన్నయ్య ఏదో అంటున్నాడు, విన్నారా? విన్నాం విన్నాం. ఏమే సంధ్య, ఇప్పుడు నువ్వు వెళ్ళింది శోభనం గదిలో కాదే, నరక కూపంలోకి. ఇప్పుడు మొదలైంది నీ జీవితంలో అసలు ఆట. సూర్య, షాపుకు రాకుండా ఇక్కడ కూర్చున్నావేంట్రా? ఏం లేదురా. ఏమైందిరా? ఎందుకలా ఉన్నావు? ఐశ్వర్య గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉందిరా. ఆ రోజు హాస్పిటల్ నుండి వెళ్ళిపోయిన ఐశ్వర్య ఇప్పటివరకు కనిపించలేదని ఆలోచిస్తున్నావా? లేదురా, సంధ్య పెళ్లికి ముందు ఐశ్వర్య మా ఇంటికి వచ్చిందట. వచ్చిందా? అవునరా, వచ్చి ఐశ్వర్యకి మెంటల్ రావటం ఏంట్రా? అదేరా నాకు అర్థం కావడం లేదు. అయితే ఇప్పుడు ఐశ్వర్య ఎక్కడుందంటావు? ఏమీ తెలీదురా. ఒకవేళ ఏ హాస్పిటల్ అయినా ఉందేమోనని అన్ని హాస్పిటల్స్ తిరిగొచ్చానురా. ఎక్కడ ఐశ్వర్య గురించి తెలియలేదు. తొందరలో ఐశ్వర్యకి ఆస్తి కూడా రాబోతోంది. ఇలాంటి పరిస్థితిలో ఐశ్వర్య కనిపించకుండా పోవడం, మానసికంగా దెబ్బతింటాం, ఇలాంటివి జరిగితే ఐశ్వర్యకి ఆస్తి రావడం చాలా కష్టం రా. మరి ఇప్పుడు ఎలా రా? ఏం చేద్దాం అనుకుంటున్నావు? మొన్నటి వరకైతే సంధ్య పెళ్లి వల్ల ఐశ్వర్య గురించి పూర్తిగా పట్టించుకోలేకపోయాను. కానీ ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు కాబట్టి ఐశ్వర్య కోసం తిరిగి తిరిగి తన్ని వెతికి పట్టుకుంటాను. ఆల్ ది బెస్ట్ రా. మంచి మనసుతో ఐశ్వర్యకి మంచి చేయాలని నీ ప్రయత్నం ఫలించాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను రా. థ్యాంక్స్ రా కిరణ్. వస్తాను. వచ్చావా? ఏంటి ఇంత లేటు? కింద అందరూ ఉన్నారు కదా, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి తప్పించుకొని వచ్చేసరికి ఈ టైం అయింది. నువ్వు పైకి రావడం ఎవరికి అనుమానం రాలేదు కదా? లేదు. ఏంటండి, ఏదో మాట్లాడాలని పైకి రమ్మన్నారు కదా, ఏంటో చెప్పండి. అదే సంధ్యను టార్చర్ పెట్టే విషయం గురించి మాట్లాడదామని పిలిచాను. సంధ్యకు నీకు ఫస్ట్ నైట్ అయిపోయింది కదా, ఇక సంధ్యకు నరకం చూపించడం మొదలు పెడతావా? నాకు డౌట్. ఏంటది? ఇప్పుడు నేను సంధ్యను కొట్టడం, సంధ్య వెళ్ళి వాళ్ళ అన్నయ్యతో మా ఆయన నన్ను కొడుతున్నాడు, వీరేంద్రని విడిచిపెట్టించన్నయ్యా అని చెప్పడం, ఇదంతా అవసరమా? మరి నేనే సూర్య గారి దగ్గరికి వెళ్ళి, వీరేంద్ర మా అన్నయ్యే, మీరు మా అన్నయ్యని రిలీజ్ చేయించకపోతే మీ చెల్లెలు నా చేతిలో అష్ట కష్టాలు పడిపోతుందని చెప్తే ఎలా ఉంటుంది? పొరపాటున అలా చేసావనుకో, ఈ కాపురం వద్దు ఏమో వద్దని సంధ్యని ఇంటికి తీసుకొచ్చి మా ఆయన నీ మీద రివర్స్ అయ్యాడనుకో, మన ప్లాన్ అంతా అప్సెట్. అయితే మీరు చెప్పినట్టే చేయడం మంచిదంటారా? నేను చెప్పినట్టు నువ్వు సంధ్యను తిట్టి కొట్టి బాధ పెట్టావనుకో, అప్పుడు సంధ్య వెళ్ళి మా ఆయనతో తన బాధ చెప్పుకుంటుంది.
నా కాపురం నిలబెట్టన్నయ్యా అని బోరు నేడుస్తుంది. ఏంటలా షాక్ లో ఉండిపోయావు? ఏంటి ప్రకాష్, చూపిస్తానంటున్నావేంటి? అంటే ఈ తింగర్ది ఏమీ వెళ్ళలేదన్నమాట. చెప్పు ప్రకాష్, వదినతో ఏంటి నాకు చూపిస్తానంటున్నా? అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయింది. చా, ఏమైంది వదినా? ఏముంది సంధ్య, ప్రకాష్ నీ కోసం కొన్ని నగలు చేయించాడంట. ఆ విషయం నాకు చెప్పాడు. అవి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయంట. నేనేమో అవి వెంటనే ఇక్కడికి తెప్పించి సంధ్యకి చూపించమన్నాను. ప్రకాష్ ఏమో నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళాకే చూపిస్తాడంట. ఏంటక్క సంధ్యకి అసలు విషయం చెప్పేశావు? నేనేదో సర్ప్రైజ్గా సంధ్య మా ఇంటికి వచ్చాక నగలు చూపించాలనుకున్నాను. ఏం చేస్తాం ప్రకాష్, మన మాటలు సంధ్య వినేసింది కదా. చెప్పేదాకా ఎలాగూ వదలదని చెప్పేశాను. చూసావా సంధ్య, ప్రకాష్ నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో. అవును ప్రకాష్, మీరిద్దరూ ఏంటి టెర్రస్ మీద ఉన్నారు? అదా, నన్ను అడగడం ఎందుకు, అక్కనే అడుగు చెప్తుంది. ఏంటొదినా? అదే సంధ్య, నువ్వు ప్రకాష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాక నిన్ను ప్రకాష్ ఎలా చూసుకోవాలో, ప్రకాష్ ఏం చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావో చెప్తున్నాను. నాకు నీ మీదున్న ప్రేమ సంగతి పక్కన పెట్టి సంధ్య, అసలు అలేఖ్య అక్కకు నువ్వంటే ఎంత ప్రేమ అనుకుంటున్నావు? నిన్ను బాగా చూసుకోమని మరీ మరీ చెప్తోంది. అవును ప్రకాష్, వదినకు నేనంటే చాలా ఇష్టం. అబ్బా, ఇంక మీరిద్దరూ నన్ను పొగడ్డం ఆపండి. మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, మీ మధ్య ఇలా నిలబడి మంచి చెడులు మాట్లాడుతుంటే పానకంలో పుడకలా మా మధ్య ఇదేంటి అని మీకు అనిపించడం లేదా? అదే లేదు వదినా. మీరు ఆ మాట సిగ్గుపడుతూ చెప్తున్నారంటే ఖచ్చితంగా మీ మధ్య నేనుండడం ఇష్టం లేదని అర్థమవుతుంది. సరే, మీరు మాట్లాడుకోండి, నేను కిందికి వెళ్తాను. నువ్వా? ఏంటి సార్ అంత షాక్ అయ్యారు? ఏంటా? ఏంటి సార్, ఏంటి హడావుడంతా? మీరేమన్నా నేను పారిపోతుంటే పట్టుకున్నారా? నాకు నేనుగానే వచ్చాను కదా, నన్ను అరెస్ట్ చేసి సెల్లో పడేయండి. ఇంతకాలం ఎక్కడికి పోయావురా? అప్పుడెప్పుడో తప్పించుకున్నాను, కరెక్టేనండి. కానీ ఇప్పుడొచ్చి లొంగిపోయాను కదా, ఇంకా డిస్కషన్ ఎందుకు? ఏంట్రా పొగరగా మాట్లాడుతున్నావు? ఏం చూసుకునిరా నీకంత ధైర్యం? నీకు శిక్ష మామూలుగా పడదురా. ఇంతకాలం అయితే నీ మీద ఎవరు కేసు పెట్టినా నీకు భయపడో లేక అనవసరంగా గొడవలెందుకులేను ఇలా ఏదో ఒక కారణంతో నీ మీద కేసు పెట్టిన ప్రతి వాళ్ళు కేసు వాపస్ తీసుకునేవారు. కానీ ఈసారి నీ మీద కేసు పెట్టిన సూర్య చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. అతను ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మీద పెట్టిన కేసు వాపస్ తీసుకోడ్రా. నీ పని అయిపోయిందిరా. Stop it! ఏంట్రా, ఎందుకలా నవ్వుతున్నావు? నాకేదో నవ్వొచ్చింది, నవ్వాను. ఇది కూడా నేరమేనా? లేదురా. ఇప్పుడు నీలో ఉన్న ఈ కాన్ఫిడెన్స్ నేను నిన్ను ముందు అరెస్ట్ చేసినప్పుడు లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే నువ్వు స్టేషన్ నుంచి తప్పించుకున్న తర్వాత
ఎవరు పెద్దవాళ్లను కలిశావు. అందుకే నీ అంతట నువ్వే వచ్చి లొంగిపోయావు. అంతే కదా? అలాంటిదేమీ లేదు. అయినా నన్ను నేను కాపాడుకోవడానికి నాకు వేరే పెద్దవాళ్ళతో పనే ఉంది. నన్ను నేనే కాపాడుకోగలను. కానిస్టేబుల్స్, వీడి మాటలు వింటుంటే నాకు కోపంతో నరాలు తెగిపోయేలా ఉన్నాయి. వీడే కాపాడుకుంటాడట కదా. ముందు వీడిని అర్జెంటుగా సెల్లో వేసి మక్కలు ఎరగదీయండి. అనవసరంగా నువ్వు నాతో పెట్టుకుంటున్నావు. తర్వాత నువ్వు బాధపడినా సుఖం లేదు. పోరా, నీలాంటి వాళ్ళని ఎంతమంది చూశాను. ఇంకా చూస్తారేంటి? తీసుకెళ్ళి కుమ్మేయండి. నేను సెకండ్ కోటింగ్ లో వచ్చి జాయిన్ అవుతాను. కుమ్మండి యాదవని. ఏంటమ్మా సంజ, అలా కూర్చున్నావేంటి? ఏంటంటే మాట్లాడవేంటమ్మా? అల్లుడు గారు ఎంతలా మారిపోయారో. సంజకు మంచి అన్నయ్యలా అయిపోయారు. అంతా మీ అభిమానం అత్తయ్య గారు. ఏంటి సంధ్య ఇక్కడి నుంచి ప్రకాష్ వాళ్ళ ఇంటికి వెళ్ళను అంటున్నాయేంటి? అదే అయ్యుంటుంది. అంతకన్నా ఏమై ఉంటుంది? దాని మొహం చూస్తే తెలియడం లేదు. ఏమా సంజ, అంతేనా? మమ్మల్ని వదిలి ఉండలేకపోతే ఎలాగమ్మా? ఎప్పటికైనా నువ్వు ప్రకాష్తో వెళ్ళవలసిందానివే కదా. మేం కూడా నీలాగే పెళ్ళయ్యాక అత్తవారింటికి వెళ్ళిన వాళ్ళవేనమ్మా. కావచ్చు, కానీ నేను మిమ్మల్ని వదిలి అక్కడికి వెళ్ళి ఉండలేనమ్మా. మొదట్లో అందరూ నీలాగే అంటారులే. తర్వాత ప్రకాష్ వదిలి ఇక్కడ ఒక్కరోజు ఉండమన్నా చాలా బాధగా ఫీల్ అవుతావు. కరెక్ట్ గా చెప్పావు శాంత. మన ప్రకాష్ మంచివాడు, సంధ్య ప్రేమించినవాడు, వీటితో పాటు బాగా డబ్బున్నవాడు. అలాంటి భర్త దొరికిన సంధ్య ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అంటే మళ్ళీ మన ఇంటి వైపు చూస్తుందా అని నా అనుమానం. మీరు అలాగే మాట్లాడండి. చూస్తారు కదా, ఇప్పుడు మీరు నన్ను ప్రకాష్తో వాళ్ళ ఇంటికి పంపించినా నేను మళ్ళీ వెంటనే ఇక్కడికి వచ్చేస్తాను. మీతో పాటే ఉంటాను. సరే, అది చూద్దాం. ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదు సూర్య, సంజయ్ మనల్ందరినీ వదిలి ప్రకాష్తో పాటు వెళ్ళనంటుంది. అల్లుడు గారేమో సంజయ్ని ఆట పట్టిస్తున్నారు. ఏంటమ్మా సంధ్య, దీనికి అంతలా అయిపోతే ఎలా? నువ్వు మమ్మల్ని వదిలి వేరే ఎక్కడో ఊరికి వెళ్ళిపోవడం లేదు కదా. నువ్వు ఈ ఊళ్ళోనే ఉంటావు. నీకు మమ్మల్ని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చేయచ్చు. మాకు నిన్నెప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు మేము ఇంటికి వచ్చేస్తాం. సరేనా? సరే అన్నయ్య. కాకపోతే ఒక విషయం సంధ్య, మాకు నిన్ను చూడాలనిపించింది అనుకో, నేను, అలేఖ్య, అమ్మ, అక్క, బావ, ధనుష్ అందరం కలిసి మీ ఇంటికి వచ్చేస్తాం. కానీ ఓ 2-3 నెలలు ఉంటాం. అప్పుడు మమ్మల్ని ఉండేస్తావా? లేక చుట్టం చూపుగా వస్తే 2-3 రోజులు ఉండాలి కానీ 2-3 నెలలు ఉంటారా ఏంటి అని బయటికి పంపించేస్తావా? అన్నయ్య ఓ అన్నయ్య, నేనెందుకు అలా అంటాను? మీరు జీవితాంతం మాతోనే ఉన్నా సంతోషంగా చూసుకుంటాను. నువ్వు మమ్మల్ని చూసుకుంటావు సంధ్య, ఓకే. కానీ ప్రకాష్కి మేం పరాయి వాళ్ళం కదా. అన్ని రోజులు మీ ఇంటి దగ్గర మమ్మల్ని ఉండనిస్తాడా? ఎందుకుండనివ్వడక్క. ప్రకాష్ కూడా మీరందరంటే చాలా ఇష్టం. నన్ను ఎంత బాగా చూసుకుంటాడో మిమ్మల్ని కూడా అంతే బాగా చూసుకుంటాడు. ఇంతకుముందు ఆ విషయం నాకు చెప్పావు కదక్కా. చెప్పాను కానీ 3 రాత్రుల తర్వాత సంధ్యను బాధ పెడతానన్న నువ్వు అదే 3 రాత్రుల తర్వాత సంధ్య మీద ప్రేమను పెంచేసుకొని తనని బాధ పెట్టడం మానేసి మీ అన్నయ్యను నన్ను ఇబ్బందుల పాలు చేస్తావేమోనన్న అనుమానంతో మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేద్దామని పిలిచాను. లేదక్కా, సంధ్యకు నాకు జరగాల్సిన 3 రాత్రులు జరిగిపోయాయి. ఇంకా నేను సంధ్యను తీసుకొని మా ఇంటికి వెళ్ళాక టైం చూసుకొని సంధ్యకు చుక్కలు చూపించడం మొదలు పెడతాను. మాటలు వేరు, పనులు వేరు ప్రకాష్. నువ్వు సంధ్యను బాధ పెట్టడం అంత తేలిగ్గా జరిగే పని కాదు. ఏ ఎందుకక్కా? సంధ్య నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి.
సంధ్య మీద నీకు పర్సనల్ గా ఏ పగ లేదు, తన మీద ప్రతీకారం తీర్చుకోవాలన్న కోరిక లేదు, అవునా? అవును. అయినా నువ్వు సంధ్యను టార్చర్ పెట్టాలనుకుంటున్నావంటే దానికి కారణం మా అన్నయ్యను పోలీసుల నుంచి విడిపించి కేసు లేకుండా చేయాలి కాబట్టి. నువ్వు మీ అన్నయ్య కోసం ఇదంతా చేస్తున్నావంటే దానికి కారణం మా అన్నయ్య మీద నాకున్న ప్రేమ, ఆయనంటే నాకున్న ఇష్టం, అభిమానం. ఇంకా చెప్పాలంటే మా అన్నయ్య కోసం నేను ప్రాణాలైనా ఇస్తాను. పెళ్లికి ముందు ఎంతో మంది నీలా ఎన్నో కబుర్లు చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ పెళ్ళై భార్యతో కొంతకాలం ఉండేసరికి భార్య చూపించే ప్రేమకి, ఆమె చూపించే ఆత్మీయత అనురాగాలకి, ఇచ్చే సుఖానికి ఆటోమేటిక్ గా మారిపోయిన వాళ్ళని ఇంతమంది గురించి విన్నాను. ఇప్పుడు నీతో మాటలు అనవసరం అక్క. ముందు ముందు ఈ ప్రకాష్ అంటే ఏంటో నువ్వే చూస్తావు కదా. ఓకే, నువ్వంత స్ట్రాంగ్ గా చెప్తున్నావు కదా, అదే చూద్దాం. ప్రకాష్, అదిగో గిరిగారు పిలుస్తున్నారు, బయలుదేరడానికి అనుకుంటా. నేను చెప్పింది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. సరే అక్క. ప్రకాష్, వస్తున్నానండి. వీణ్ణి కూడా ఎలా కంట్రోల్ చేయాలో అలా చేశాను. ఇంకా వీడు సంధ్య ఎంత ప్రేమగా మాట్లాడినా, ఎంత అభిమానం చూపించినా పట్టించుకోడు. ఆఖరికి సంధ్య అందాలకు కూడా లొంగడు. చెప్పండి సూర్య గారు, ఏంటి ఇలా వచ్చారు? అదే సార్, ఐశ్వర్య కేసు విషయం గురించి మాట్లాడదామని. ఇంకా మాట్లాడేదే ఉంది సూర్య గారు. కేసు ఫైనల్ హియరింగ్ రోజుకి ఐశ్వర్య కోర్టుకు వస్తుందని మీకు చెప్పాను కదా. అవును చెప్పారు, కానీ మరి ఇంకేంటి, మీరు నాతో ఇంకేమైనా మాట్లాడాలా? అవును సార్. ఏంటండి అది? ప్రస్తుతం ఐశ్వర్య పరిస్థితి బాగోలేదు సార్. అంటే ఏంటండి? ఐశ్వర్య మెంటల్గా డిస్టర్బ్ అయిందట. అవునా? అవును సార్. అంటే ఐశ్వర్య మీకు కనిపించిందా? లేదు సార్. మరి ఈ విషయం మీకెలా తెలుసు? మా ఇంట్లో వాళ్ళు చెప్పారు. ఐశ్వర్యకి ఇలా జరగటం ఏంటి సార్? సో సాడ్. అసలు ఇంతకీ ఐశ్వర్య ఇప్పుడు ఎక్కడుంది? అదే తెలియడం లేదు సార్. మొత్తం అన్ని హాస్పిటల్స్ వెతికాను, అయినా ఐశ్వర్య ఆచూకి తెలియలేదు. మరి ఇప్పుడు ఎలాగండి? ఆ విషయం తెలియకే మీ దగ్గరికి వచ్చాను సార్. ఐశ్వర్య కనిపించకపోతే నేను మాత్రం ఏం చెప్పగలనండి? ఒకవేళ ఐశ్వర్య మనకు దొరికినా మెంటల్గా డిస్టర్బ్ అయి ఉంటే నేను ఐశ్వర్యని ఈ కేసులో ఎలా గెలిపించగలను? వెతకండి, ముందు ఐశ్వర్య ఎక్కడుందో వెతికి పట్టుకోండి. ఏం చేయాలి, ఎలా చేయాలన్నది తర్వాత ఆలోచిద్దాం. మీరు ఎంతో కష్టపడి ఈ కేసుని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఈ వాయిదా కూడా ఎలాగోలా మేనేజ్ చేస్తే ఆ తర్వాత ఐశ్వర్యం వెతికి పట్టుకొని తన్ని మామూలు మనిషిని చేసి కోర్టుకు తీసుకురావచ్చు. ఇది చిన్న కేసు కాదు సార్, 100 కోట్లకు సంబంధించింది. ఈ కేసు ఎలాగైనా ఐశ్వర్య గెలిచేటట్టు చేయండి ప్లీజ్. బాగా ఆలోచిస్తే ఒకటి అనిపిస్తోంది. ఏంటి సార్ అది? చెప్పండి సార్. ఎలాగోలా ఐశ్వర్యని ఫైనల్ హియరింగ్కి కోర్టుకి తీసుకురాగలిగితే ఆమె మెంటల్ కండిషన్ సరిగ్గా లేదని డాక్టర్ సర్టిఫికేట్ చూపించి కేసు వాయిదా వేయొచ్చు. ఓకే సార్, నేను ఎలాగైనా ఐశ్వర్యం తీసుకొస్తాను. వస్తాను సార్. హలో, చెప్పండి సార్. అలాగా? ఓకే సార్, తప్పకుండా సార్. నేను వెంటనే వస్తున్నాను సార్. నమస్తే సార్. నమస్తే. ఏంటండి ఇంత ఫాస్ట్గా వచ్చారు? వాడి మీద నాకున్న కోపం అలాంటిదండి. ఇంతకీ వాడు మీకు ఎక్కడ దొరికాడు? వాడు మాకు దొరకలేదండి. వాడికి వాడుగానే స్టేషన్కి వచ్చి లొంగిపోయాడు. లొంగిపోయాడా? అవునండి. వాడు ఎందుకు తప్పించుకున్నాడో తెలీదు, ఎందుకు లొంగిపోయాడో తెలీదు. వాడు లొంగిపోవటం అయితే లొంగిపోయాడు, కానీ వాడి మాటలో ధైర్యం కానీ
ఆ కళ్ళల్లో నిబ్బరంగాని చూస్తుంటే వాడేదో పెద్ద ప్లాన్తో ఉన్నట్టున్నాడు. వాడి వెనక ఎవరో పెద్ద మనుషులున్నారనిపిస్తోంది. వాడి వెనుక ఎవరైనా ఉండనివ్వండి సార్, నేను మాత్రం వాడిని వదిలిపెట్టను. ఇంతకీ వాడు ఎక్కడున్నాడు? అడుగు, ఆ సెల్లో ఉన్నాడు. రే వీరేంద్ర, రే వీరేంద్ర, రే వీరేంద్ర. వచ్చావా? రా. ఏంట్రా నీ ఇంటికి చుట్టాలు వస్తే పలకరించినట్టు పలకరిస్తున్నావు? వచ్చింది నీ చుట్టమో స్నేహితుడా కాదు, నిన్ను స్టేషన్లో పెట్టించిన నీ శత్రువు సూర్య నారాయణ. పోలీస్ స్టేషన్లో ఉండి కూడా ఏంట్రా నీ ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది? చూడు సూర్యనారాయణ, ఈ పోలీసులు స్టేషన్లు నీలాగా నా మీద కేసులు పెట్టే జనం మళ్ళీ మర్డర్లు చేయడం ఇదంతా నాకేం కొత్త కాదు, షరామామూలే. ఇక నాకున్న ధైర్యం అంటావా? నేను తొందరలోనే ఎప్పట్లాగే శిక్ష పడకుండా బయటకొస్తాను. అందుకే నాకింత ధైర్యం. చెప్పాను కదా సూర్య గారు, చూసారా వీడి ధైర్యం? మొదట్లో వీడిని మేము పట్టుకున్నప్పుడు, వీడి మీద మీరు కేసు పెట్టినప్పుడు వీడిలో ఇంత ధైర్యం లేదు. కానీ వీడు తప్పించుకొని పారిపోయి మళ్ళీ వచ్చిన తర్వాత వీడిలో ఎందుకో చాలా మార్పు కనపడుతోంది. ఖచ్చితంగా వీడి వెనక ఎవరో ఉన్నారు. ఈ సూర్యగాడే ఉన్నాడు. ఆ విషయం మీకు త్వరలోనే తెలుస్తుంది. ఏడిశాడు సార్, వీడి వెనుక ఎలాంటి వాళ్ళైనా ఉండొచ్చు, కానీ నా వెనుక న్యాయం ఉంది. వీడిని ఎలాగైనా వదలకూడదని పట్టుదల ఉంది. నాతో పాటు మీలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. వీడికి శిక్ష పడ్డానికి ఇంతకంటే ఏం కావాలి సార్? మీరు ఇదే పట్టుదలతో కేసులోంచి డ్రాప్ అవ్వకుండా ఉండడు సూర్య గారు. వీడికి ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్ష పడేలా నేను చూస్తాను. సార్, మీకు డిఎస్పీ గారి ఫోన్. ఏంటి సూర్య, ఎస్ఐ చెప్పినట్టుగా కేసు వాపస్ తీసుకోకుండా నాకు శిక్ష పడేదాకా పట్టుదలగా అలాగే ఉంటావా? ఉంటానురా, తప్పకుండా ఉంటాను. నీకు శిక్ష పడ్డాకే నేను మనశ్శాంతిగా నిద్రపోతాను. అయితే నువ్వు నీ జీవితంలో నిద్రే పోలేవు. అంటే ఏంట్రా, నీకు శిక్ష పడదని నువ్వు బయటికి వచ్చేస్తావని ఇంకా నమ్ముతున్నావా? ఏ, నాకు శిక్ష వేయించగలనని నువ్వు నమ్ముతున్నావా? ఎస్, నమ్ముతున్నాను. తప్పకుండా నీకు శిక్ష పడేటట్టు చేస్తాను. అప్పుడు కానీ మా నాన్న ఆత్మకి శాంతి కలగదు. అంటే పాపం మీ నాన్న ఆత్మకు శాంతి కలిగే యోగం లేదన్నమాట. ఏంట్రా నీకంత ధైర్యం? కొన్నిటికి కాలమే సమాధానం చెప్తుంది. నీ మాటలు వింటుంటే నిన్ను ఇక్కడికిక్కడి చంపేయాలంత కోపం వస్తుంది. చంపడానికి నువ్వెవరు, చావడానికి నేనెవరు? ఏం జరగాలో అది జరుగుతుంది. అది నాకు అనుకూలంగా జరుగుతుంది. అది చూద్దాం. అలాగే చూద్దాం. మనం మళ్ళీ కోట్ల కలుద్దాం. మీరు ఇల్లంతా సెర్చ్ చేయండి. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సార్ సార్, ఏమైంది సార్? మీరందరూ ఎందుకు వచ్చారు? ఇంతకీ మీరెవరు? నేను ఇంటి కోడల్ని సార్. అంటే వీరేంద్ర భార్యవా? చచ్చా కాదు, వాళ్ళ తమ్ముడు ప్రకాష్ భార్యని. ఇంతకీ ఏమైందో చెప్పండి సార్. మీ బావ వీరేంద్ర మీద చాలా కేసులున్నాయి, అందుకే కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ కోసం వచ్చాం. మా బావగారి మీద కేసులు ఉండటం ఏంటి సార్? ఆయన చాలా మంచివారు. అలాంటి ఆయన మీద కేసులు ఉండడం ఏంటి? మీ బావగారి గురించి నీకు తెలీదమ్మా.
మర్డర్లు, కిడ్నాప్లు, ల్యాండ్ కబ్జాలు ఇలా అన్ని కేసుల్లోనూ మీ బావగారు ఉన్నారు. అందుకే సెల్లో పడేశాం. మా బావగారిని అరెస్ట్ చేశారా? అవును. అయితే మీరెవరో వీరేంద్ర ఇంటికి వెళ్ళబోయి పొరపాటుని ఇక్కడికి వచ్చారు. మా బావగారు సింగపూర్లో ఉన్నారు. మీదే పొరపాటు. మేమేం పొరపాటు పడట్లేదమ్మా. దుర్మార్గుడైన మీ బావ వీరేంద్ర మా స్టేషన్లోనే ఉన్నాడు. మేం కరెక్ట్గా మా సెల్లో ఉన్న వీరేంద్ర ఇంటికే వచ్చాం. లేదండి, ఎక్కడో ఏదో రాంగ్ జరిగింది. సార్ ఈ బ్రీఫ్ కేసు దొరికింది సార్. ఏమయ్యా నీకేమైనా దొరికాయా? ఏం దొరకలేదు సార్. నీకు ఏం దొరకలేదు సార్. ఓపెన్ చేయి. సరే పదండి, ఈ డాక్యుమెంట్స్ పిస్టల్ తీసుకొని మన ఎస్ఐ గారికి ఇద్దాం. ఓకే సార్. పదండి. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. ఆ పిస్టల్ కి లైసెన్స్ ఉండే ఉంటుంది. మీరు పొరపాటు పడుతున్నారు. మీరు అరెస్ట్ చేసిన వీరేంద్ర మా బావగారు వీరేంద్ర ఒక్కరు కాదు. నన్ను నమ్మండి. చూడమ్మా, నీకు నిజమేంటో తెలిసినట్టుగా లేదు. అందుకే ఇంతగా బాధపడుతున్నావు. పోలీసులకి ఇలా అడ్డు రాకూడదు. నా మాట విని తప్పుకోమా. ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి. చూడమ్మా, నిన్ను చూస్తే ఎందుకో జాలేస్తుంది. అందుకే ఇదంతా చెప్తున్నాను. నా మాట విని అడ్డు తప్పుకో. సార్ ప్లీజ్ సార్, ఒక్క నిమిషం ఆగండి. ఒకసారి మా హస్బెండ్ కి కాల్ చేస్తాను. సరే చేయి. మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ కవరేజ్ ఏరియాలో లేరు లేదా ప్రస్తుతం స్పందించటలేదు. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. The subscriber you are calling is out of coverage. మీ ఆయన ఫోన్ కలిసాక నువ్వే మీ ఆయనతో చెప్పుకోమా. రండి. సార్ సార్ ప్లీజ్ సార్, కొంచెం వెయిట్ చేయండి. మాకు వెయిట్ చేయడం కుదరదమ్మా. సార్ మా బావగారి విషయంలో మీరు నిజంగా పొరపాటు పడుతున్నారు. దయచేసి ఆ డాక్యుమెంట్స్ పిస్టల్ ఇచ్చేసి వెళ్ళండి. ఏంటమ్మా నువ్వు? నిన్ను చూస్తుంటే చాలా అమాయకురాల్లో ఉన్నావు. చెప్పిన మాట వినవే. పోనీ నువ్వు ఒక పని చేయి. నువ్వు మాతో స్టేషన్కి రా. మేము స్టేషన్లో పెట్టిన వీరేంద్ర మీ బావ వీరేంద్ర ఒకటే అయితే నువ్వు మంచోడు అనుకుంటున్న నీ బావ ఎంత వెదవో అని బాధపడు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నట్టుగా వీరిద్దరు ఒకటి కాకపోతే ఈ డాక్యుమెంట్స్ నీకు ఇచ్చి సారీ చెప్పి నేను భద్రంగా ఇంటికి తీసుకొచ్చి దింపి వెళ్తాం. సరేనా? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? వస్తున్నావా రావట్లేదా? వస్తున్నాను సార్. రామ్మా. అదిగోనమ్మా మీ బావ, వెళ్ళి చెక్ చేసుకో. రే వీరేంద్ర, నిన్ను చూడడానికి మీ తమ్ముడు భార్య వచ్చిందిరా. చూడు. రే నిన్నే, నిన్ను చూడడానికి మీ తమ్ముడు భార్య వచ్చింది. చెప్తున్నాగా, చూడవే. అంటే నేను చెప్పింది కరెక్టే. వీడే ఈమె బావ వీరేంద్ర అన్నమాట. మీరు ఇక్కడేంటి బావగారు? అసలు మీరు స్టేషన్కి ఎలా వచ్చారు? తప్పుల మీద తప్పులు చేసి ఇలా వచ్చాడు. ఏమ్మా ఇందాకేమన్నావు? మా బావగారు దేవుడు లాంటి వాడు, ఆయన స్టేషన్లో ఉండడం ఏంటి, మీరు పొరపాటు పడుతున్నారు అన్నావు. అంతేకాక మీ స్టేషన్లో ఉన్నవాడు మా బావగారు ఒకటి కాదు, మా బావగారు సింగపూర్ వెళ్ళారు అన్నావు కదా. వీడేనా సింగపూర్ వెళ్ళింది? వీడిని ఇప్పుడు స్టేషన్లో చూస్తున్నావు కదా, ఇప్పుడేమంటావు? ఇప్పుడు కూడా మీ బావగారు దేవుడు అంటావా? అవును, మా బావగారు దేవుడే. మీరే అనవసరంగా ఆయన చేయని నేరాలలో ఇరికించుంటారు. ఊరుకోవమ్మా, ఏదో అమాయకురాల్లాగా ఉన్నావని ఇంతసేపు ఓపిక పడితే
చివరికి వాడిని వదిలి మమ్మల్ని అంటావా? ఇంకా నయం, స్టేషన్లో ఎస్ఐ గారు లేరు. ఈ మాట అన్నందుకు నిన్ను ఈ పాటికి స్టేషన్ నుంచి బయటికి గెంటేసేవారు. ఏంటి సార్, ఎందుకు ఎంటుతారు? అసలు మా బావగారు చేసిన తప్పేంటి? ఒక్క తప్పు కాదమ్మా, చాలా తప్పులు చేశాడు. నేను ఇందాకటి నుంచి చెప్పేది అదే. అంటే వాళ్ళందరూ వచ్చి మా బావగారి మీద కంప్లైంట్ ఇచ్చారా? చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు, ఆ తర్వాత వెనక్కి తీసుకున్నారు. కానీ ఒకే ఒక్కరున్నారు, తను ఇచ్చిన కంప్లైంట్ ని ఇప్పటిదాకా వెనక్కి తీసుకోకుండా స్ట్రాంగ్ గా ఉన్నారు. అతను ఇచ్చిన కంప్లైంట్ వల్లే మీ బావగారిని సెల్లో వేశాం. మా బావగారి మీద అతను ఏం కేసు పెట్టాడు? మర్డర్ చేశాడని కేసు పెట్టారు. మర్డరా? అవునమ్మా, మర్డరే. ఇంపాసిబుల్ అండి. పొరపాటున కూడా నేను మీ మాట నమ్మను. మా బావగారు ఏంటి మర్డర్ చేయడం ఏంటి? అసలు ఇంతకీ కంప్లైంట్ ఇచ్చింది ఎవరండి? ఇలా అడిగితే ఎవరికి చెప్పం, కానీ నిజం తెలిస్తే గాని నువ్వు వీరేంద్ర బ్రహ్మలోంచి బయటకు వచ్చేలా లేవు. అందుకే చెప్తాను, ఒక్క నిమిషం. సూర్యనారాయణ. సూర్యనారాయణ ఇంతకీ చనిపోయిన ఆయన ఎవరండి? ఇంకెవరమ్మా, సూర్యనారాయణ గారి తండ్రి రాఘవయ్య. ఏమ్మా, చాలా ఇంకేమైనా వివరాలు కావాలా? పొట్టి అమాయకురాలా ఉంది. మామయ్య గారిని చంపినవాడి పేరు వీరేంద్ర కదా అన్నావు. ఒకసారి ప్రకాష్ వాళ్ళ అన్నయ్య మన ఇంటికి వచ్చినప్పుడు మామయ్య గారి ఫోటోను చూసి ఎందుకంత కంగారు పడినట్టు? నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు పోలీస్ స్టేషన్లో అప్పగించిన వీరేంద్ర, అక్కడ ప్రకాష్ వాళ్ళ అన్నయ్య వీరేంద్ర ఒక్కడేనా కాదా అని డౌట్ క్లారిఫై చేసుకొని వచ్చేస్తాను. కంప్లైంట్ చేసింది మా అన్నయ్య, చనిపోయింది మా నాన్న. అంటే మా నాన్నని చంపింది నువ్వేనా? ఎస్, నేనేనని చెబుతుంటే నువ్వేనా అని అడుగుతావంటే మరదల పిల్ల. నీచుడా, మా నాన్నని చంపిన నీకు నేను మరదలేంట్రా? ఇంతకాలం నువ్వెంతో మంచివాడివని దేవుడివని అనుకున్నాను, కానీ నువ్వొక నరరూప రాక్షసుడివని ఇప్పటి వరకు నాకు తెలీదు. ఇప్పుడు తెలుసుకున్నావు కదా. నోర్ముయ్, అసలు మా నాన్న నీకేం అన్యాయం చేశారని ఆయన్ని చంపావు? మీ నాన్న ఏ జన్మలోనూ ఎవరికో అన్యాయం చేసుంటాడు. అందుకే దేన్నో చంపబోతే అడ్డొచ్చి అన్యాయంగా నా చేతుల్లో చచ్చాడు. అన్యాయంగా ఒక ప్రాణాన్ని తీస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో నీకు తప్పకుండా తెలుస్తుంది. పడుతుంది, నీకు తప్పకుండా చాలా పెద్ద శిక్ష పడుతుంది. ఏంటే తింగర్దాన్లా మాట్లాడుతున్నావు? ఒక ప్రాణం తీస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో నాకు తెలుస్తుందా? నిజమే, నువ్వన్నట్టుగా ఆ ఫలితం నాకు చాలాసార్లు తెలిసింది. కానీ శిక్ష రూపంలో కాదు, డబ్బు రూపంలో. ఒక్కొక్క మర్డర్ చేయాలంటే నేను కస్టమర్స్ దగ్గర నుంచి చాలా డబ్బు తీసుకుంటాను. తీసుకుంటావు. ఇంతకాలం నీ ఆటలు సాగాయి కానీ ఇక ముందు సాగవు. ఏ డబ్బు కోసమైతే నువ్వు అన్యాయంగా జనాన్ని చంపావో, ఏ డబ్బు కోసమైతే నువ్వు ఎన్నెన్నో పాపాలు చేశావో, ఆ డబ్బు నీకు సమయానికి దొరక్క కుళ్ళి చస్తావు. ఏంటే ఊరుకుంటుంటే వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నావు? కాదు, నిజం మాట్లాడుతున్నాను.
నువ్వు పాపం రూపంలో అన్యాయంగా డబ్బు సంపాదించావు. ఈ పాపమే నీకు కష్టాలు తెచ్చిపెడుతుంది. చూస్తూ ఉండు. ఏంటి చూసేది? ఏం చూడాలి? అన్ని చూస్తూనే ఉన్నాను. కానీ ఏం జరిగింది? ఇప్పటిదాకా ఏమీ జరగలేదు. ఇక మీదట కూడా జరగదు. చూస్తావు కదా, అన్నీ జరుగుతాయి. నీ గురించి మా ఇంట్లో అందరితోనూ చెప్తాను. కానీ వాళ్ళకు చెప్పడానికి ముందు నువ్వు ఇలాంటి వాడివని తెలియక నువ్వు మంచివాడివని దేవుడివని అమాయకంగా నమ్ముతున్న నీ తమ్ముడు ప్రకాష్కు చెప్తాను. నువ్వెంత నీచుడివో ప్రకాష్కు పూస గుచ్చినట్టు చెప్తాను. ప్లీజ్ సంజయ్, ప్లీజ్ నా గురించి మా తమ్ముడికి మాత్రం చెప్పకు. నా విషయాలు తెలిస్తే వాడు నాతో మాట్లాడు. నీలాంటి నీచుడికి తమ్ముడుగా ఉండాల్సిన అవసరం ప్రకాష్కు లేదు. ప్లీజ్ సంజయ్, నా మాట విను. దయచేసి నా విషయం మా తమ్ముడికి తెలియనివ్వకు. నీ సంగతి మీ తమ్ముడికి చెప్పే తిడతాను. సంజయ్, ప్లీజ్ సంజయ్, నా మాట విను సంజయ్. ఏంటి సంధ్య, ఏమైంది? ఘోరం జరిగిపోయింది ప్రకాష్, చాలా ఘోరం జరిగిపోయింది. ఘోరం ఏంటి సంధ్య? ఏమైందో చెప్పు సంధ్య, చెప్పు సంధ్య. మేము చాలా మోసపోయాం ప్రకాష్. మేమే కాదు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన నువ్వు కూడా మోసపోయావు ప్రకాష్. అసలు ఏం జరిగిందో చెప్పు సంధ్య. మా నాన్నను చంపింది ఇంకెవరో కాదు ప్రకాష్, మీ అన్నయ్య వీరేంద్ర. మా అన్నయ్య వీరేంద్ర? అవును, నీ అన్నయ్యే. ఈ విషయం నీకెలా తెలుసు? ఇందాక నేను ఇంట్లో ఉంటే అది ప్రకాష్ జరిగింది. మీ అన్నయ్య మా నాన్నని చంపిన వీరేంద్రని మన పెళ్లికి ముందు మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మన పెళ్లి జరగదన్న భయంతో మీ అన్నయ్య మా ఇంట్లో వాళ్ళకి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. మీ అన్నయ్య నేరస్తుడు మాత్రమే కాదు ప్రకాష్, మోసగాడు కూడా. మా అన్నయ్య మోసగాడు అని తెలుసుకున్న నువ్వు నన్ను మాయలోడు అని తెలుసుకోలేకపోయావా? ప్రకాష్, ఏమంటున్నావు? మా అన్నయ్యను మోసగాడు అని తెలుసుకున్న నువ్వు నన్ను మాయలోడు అని తెలుసుకోలేకపోయావా అంటున్నాను. ప్లీజ్ ప్రకాష్, అలా మాట్లాడకు. నువ్వు మాయలోడివేంటి? ఇది జోక్స్ చేసే టైం కాదు. సరే, జోక్స్ వద్దు, ఇంకా సీరియస్కి వచ్చేద్దాం. పోలీస్ స్టేషన్లో ఉన్న మా అన్నయ్య వీరేంద్ర మ్యాటర్ నీ దగ్గర ఎలా ఓపెన్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఇంతలో నీకు నువ్వే తెలుసుకుని నాకు శ్రమ తగ్గించావు. అంటే అంటే మీ అన్నయ్య నేరస్తుడని, జైల్లో ఉన్నాడని నీకు ముందే తెలుసా? ఎస్. నమ్మలేని నిజాలు వింటున్నట్టుంది కదా, గుండెలు జారిపోతున్నట్టుంది కదా. పాపం. ఇప్పుడు మన పెళ్లి కథ ముదిరి పాకానబడింది. ఇంతవరకు మన కథలో జరిగింది, జరగబోయేది అంతా చెప్తాను, విను. నేను నిన్ను ప్రేమించడం వరకు నిజం, కానీ పెళ్లి చేసుకుంది మాత్రం మా అన్నయ్య కోసం. అసలు ఏం జరిగిందంటే, నువ్వు నన్ను కొట్టినా పడతాను ప్రకాష్, కానీ నేను మాత్రం మా అన్నయ్యకు
నువ్వు నన్ను బాధ పెడుతున్నావు అన్న విషయం చెప్పను. చెప్పవా? కొట్టినా కూడా చెప్పవా? అయితే కొడతాను, పడు. నిన్ను ప్రకాష్ తట్టుకోలేకపోతున్నాను.